మన తండ్రి అయిన దేవుడు కుమారుడు యేసుక్రీస్తు సదుపరిశుద్ధ శ్రేష్టమైన నామములో మీ అందరికి వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ప్రియులారా, ప్రభు నామను బట్టి, యేసుక్రీస్తు ప్రభు యొక్క అతి పరిశుద్ధ నామను బట్టి, యేసుక్రీస్తు ప్రభు యొక్క అమితమైనటువంటి ప్రేమను బట్టి, యేసుక్రీస్తు ప్రభు యొక్క వెలగట్టనటువంటి ప్రేమను బట్టి, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమను బట్టి, యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి కళంకం లేనటువంటి ప్రేమను బట్టి మనమందరము కూడా ఈరోజు వరకు ఈ దినం వరకు క్షేమముగా ఉన్నందుకు, ఈరోజు వరకు ఈ దినం వరకు ఈ రీతిగా ఉన్నందుకు ఆ దేవాది దేవునికి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుందాం. హృదయపూర్వకమైన స్తోత్రం తెలియపరుచుకుందాం. దేవుడు గొప్పవాడు, ఆయన ఉన్నవాడు, జీవం గల దేవుడు. నిజముగా ఇహలోకంలో ఎవరు గొప్పవారంటే దేవుడే గొప్పవాడు. ఇహలోకంలో ఎవరు గొప్పవారుగా పరిగణింపబడుతున్నారంటే దేవుడే గొప్పవాడు. ఎందుకంటే ప్రియులారా, ఈ భూలోకంలో, ఈ పొడవు మీద, ఈ భూమి మీద, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది కోట్ల మంది జనాలు, కోట్లాది కోట్ల మంది ప్రజలు దేవుని నమ్మేవాళ్ళు, దేవుని నమ్మి జీవించేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కువ శాతం మంది, బహుశా 1-2% మంది మాత్రమే దేవుడిని నమ్మినటువంటి వారు ఉన్నారు. కానీ దేవునిని నమ్మేవారు చాలామంది ఉన్నారు. ఏదో ఒక దేవుణ్ణి, వాళ్ళకి ఇష్టమైనటువంటి దేవుని, ఆ నిజమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువే. కానీ కొంతమంది ఎరగగా, తెలుసుకోక, ఇరిగి ఉండక, కొంతమంది ఇరిగినా సరే, కొంతమంది ఆయన నిజమైన దేవుడిని తెలిసినప్పటికి కూడా మరి యేసుక్రీస్తుని సంపూర్ణంగా స్వీకరించగా జీవించేవాడు కూడా కొంతమంది ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క మానవుడు, ప్రతి ఒక్క మనిషి దేవుని నమ్మి జీవిస్తున్నారు. అంటే దేవుడు ఈ యొక్క సృష్టిని ఆయన సృష్టించాడు కాబట్టి, దేవుడు ఈ యొక్క భూమిని ఆయన సృష్టించాడు కాబట్టి, దేవుడు ఈ ఆకాశాన్ని ఆయన సృష్టించాడు కాబట్టి, దేవుడు మానవుడిని తన యొక్క రూపంలో, తన యొక్క పోలికలు ఆయన తయారు చేశాడు కాబట్టి, మనుషులు, మానవులు, మానవ యొక్క రూపములు, మనిషి యొక్క హృదయములు దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క నామము, దేవుని యొక్క జపము, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఔన్నత్యం అనేది ప్రతి ఒక్కళ్ళలో ఉంటుందన్నమాట. అందుకనే ఈ రోజున ఈ కోట్లాది కోట్ల మంది ప్రజలు దేవుని నమ్ముతున్నారు. దేవుని నమ్మేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళల్లో మనము కూడా ఒకళ్ళం అన్నమాట. కానీ క్రీస్తు యందు శ్వాసం ఉంచి, యేసుక్రీస్తు యందు నమ్మిక ఉంచి, ఆయనే లోకరక్షకుడు, ఆయనే పాప విమోచకుడు, ఆయనే మన కొరకు లోకానికి వచ్చాడు, ఆయనే మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు, ఆయన మన కొరకు రక్తాన్ని కార్చాడు, ఆయనే మన కొరకు అనేక హింసలు పొందాడు, ఆయన మన కొరకు ఆయన అనేకమైనటువంటి అద్భుతాల ఆశ్చర్య కార్యాలు చేశాడని ఎవరైతే క్రీస్తు యందు శ్వాసం ఉంచి జీవిస్తారో వారి యొక్క జీవితంలో అనేకమైన అద్భుతాల ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. ఎందుకని అద్భుతాల ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి అంటే ప్రియులారా, ఆది నుండి దేవుడు మానవుని ఎడల, మనుషుల ఎడల అనేకమైన అద్భుతాలు చేసుకుంటానే వచ్చాడు. ఆది నుండి దేవుని యొక్క కరదృష్టి ఎవరి మీద ఉంటుందంటే మానవుని మీదే ఉంటుంది. ప్రియులారా, జంతువుల మీద ఉండదు, పక్షుల మీద ఉండదు, చెట్ల మీద ఉండదు, పొట్ల మీద ఉండదు. ప్రియులారా, మరి దేవుని యొక్క కనుదృష్టి ఎప్పటికీ, ఎల్లప్పుడూ, నిత్యము, అన్ని సమయాలు, అన్ని వేళల్లో ఉండేది ఎవరి మీద అంటే మానవుడి మీద. ఎందుకని మానవుడి మీద దేవుని యొక్క కనుదృష్టి ఉంటుందంటే, మనిషి, మానవుడు దేవుని చేత తయారు చేయబడినాడు. దేవుని యొక్క ఆత్మ మనిషి యొక్క నాసిక రంధ్రములోనికి ఆయన ఊదాడు అన్నమాట. దేవుని యొక్క ఆత్మ ఈ నాసిక రంధ్రములు ఊదటం చేత దేవుడే స్వయంగా ప్రియులారా ఈ మానవుని తయారు చేశాడు. మరి తయారు చేసినటువంటి మానవుణ్ణి దేవుని యొక్క ఊపిరి యొక్క మానవుని యొక్క ఊపిరిలో, నాసిక రంధ్రములలో పంపినటువంటి దేవుడు మరి ఆయన యొక్క కనుదృష్టి, ఆయన యొక్క విధి విధానాలని కూడా ఈ మానవుడిలా జరిగిస్తూ కనుదృష్టి ఈ మానవుడి మీదే ఉంటుంది ఎప్పుడు ఎల్లప్పుడు ప్రియులారా. అందుకని రాత్రనగా పగలనగా ఎప్పుడు ఎల్లప్పుడు కూడా దేవుడు మనల్ని కాపాడుతూనే ఉంటున్నాడు. దేవుని యొక్క కనుదృష్టి మన మీద లేకపోతే, దేవుని యొక్క కనుదృష్టి మన యొక్క జీవితాల మీద లేకపోతే,
దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉండకపోతే మన యొక్క జీవితాలు ఎలా ఉంటవి? మనం ఏ విధంగా జీవిస్తాం, ఎలా జీవిస్తాం ప్రియులారా? నిజంగా దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉంటుంది కాబట్టి యహలోకములు మన యొక్క జీవితాలు ఈ విధంగా ఈ రీతిగా కొనసాగింపబడతాయి. ఆయన యొక్క కనుదృష్టి మన మీద లేకపోతే మనం ఏ పాటి వారం, ఎలాంటి వారం? అందుకనే నరుడు ఏ పాటి వాడు అన్నాడు బైబిల్ గ్రంథంలో. బైబిల్ గ్రంథంలో దేవుడు ఏమన్నాడంటే నరుడు ఏ పాటి వాడు, మానవుడు ఏ పాటి వాడు, మనిషి ఏ పాటి వాడు, మానవ యొక్క జీవితం ఏ పాటిది, మనిషి యొక్క జీవితం ఏ పాటిది. మనిషి యొక్క జీవితం నీటిలో బుడగ లాంటిది, గాలిలో దుమ్ము లాంటిది. ఎప్పుడు ఏ సమయంలో ఏమి సంభవిస్తుందో మనిషికి మానవుడికి తెలియదు. మరి ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఆయన మనల్ని తయారు చేశాడు కాబట్టి, ఆయన మనల్ని సృష్టించాడు కాబట్టి, ఆయన మనల్ని ఏర్పాటు చేశాడు కాబట్టి, ఆయన మనల్ని స్వయాన తన సొంత చేతులతో ఆయన మనల్ని మరి తయారు చేశాడు కాబట్టి దేవుడికి తెలుసు అన్నమాట. అందుకని ఆదికాండము 1వ అధ్యాయము దేవుడు తన స్వరూపమందు నరుని సృష్టించాను, అది 27వ వచనంలో రాయబడి ఉంది. చూడండి, దేవుడు తన యొక్క స్వరూపమందు నరుని సృష్టించాడు. స్వరూపమందు అంటే మరి ఎవరి స్వరూపం, ఎవరి రూపం ప్రియులారా? దేవుని దృష్టిలో మరి మనమందరము కూడా సమానమే. మరి దేవుడు కనుదృష్టి మన మీద ఉంటుంది కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యం తెలుసుకున్నది అదే. దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉంది. గాడ్స్ ఐస్ ఆర్ ఆన్ us అంటే దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉంది కాబట్టి ఆయన నరుణ్ణి తన సొంత చేతులతో మట్టిని తీసి నరుణ్ణి తయారు చేశాడని బైబిల్ గ్రంథంలో కూడా రాయబడి ఉంది. అందుకని ఇక్కడ 26వ వచనం కూడా స్పష్టంగా రాయబడి ఉంది, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుడు చేయుదాం అనుకున్నాడు. అసలు ఎందుకు వచ్చింది ఈ ఆలోచన దేవునికి? దేవుడు మొదటి నుంచి ఆకాశాన్ని సృష్టించాడు, సూర్యుని సృష్టించాడు, చంద్రుని సృష్టించాడు, భూమిని సృష్టించాడు, జలాలను సృష్టించాడు, జంతువులను సృష్టించాడు, పక్షులను సృష్టించాడు, అన్నిటిని సృష్టించాడు. అన్నిటినీ వేరువేరు రూపంలో సృష్టించాడు, అన్నిటినీ వేరువేరు యొక్క ఆకారములు సృష్టించాడు. కానీ మనిషిని సృష్టించి వచ్చే సమయానికి, మనిషిని తయారు చేసి వచ్చే సమయానికి దేవునికి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన వచ్చింది. దేవునికి ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచన వచ్చింది. ఏ ఆలోచన అంటే నరుణ్ణి నా రూపంలోనే, నా పోలికలోనే సృష్టిద్దాము అనుకున్నాడు. ప్రియులు చూడండి, మనం ఎంత అదృష్టవంతమో చూడండి ప్రియులారా. దేవుని యొక్క రూపంలోనే, దేవుని యొక్క పోలికలోనే సృష్టిద్దాం అని నరుని గురించి అనుకున్నాడు. అంటే మనం ఏ రూపంలో, ఎవరి పోలికలో ఉన్నామంటే దేవుని యొక్క రూపంలో, దేవుని యొక్క పోలికలో ఉన్నాం ప్రియులారా. అందుకని ప్రతి ఒక్క మనిషిలో కూడా దేవుని యొక్క రూపము, దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క ఆత్మ అనేది ఉంటుంది. ఎంత మూర్ఖుడైనా సరే, ఎంత మరి దేవుని నమ్మనటువంటి వాడైనా సరే, ఎంత దరిద్రుడైనా సరే, ఎంత మరి ఇహలోకం మీద ఆధారపడి దేవుని లెక్క చేయనటువంటి వాడైనా సరే, ప్రతి ఒక్కరిలో కూడా గుడ్డివారైనా, కుంటివారైనా, మోగవారైనా, చెంటువారైనా, అంగవైకల్యం గలవారైనా ప్రియులారా, మరి ఎలాంటి వారైనా సరే ప్రతి ఒక్కరిలో కూడా కనిపించేది, ప్రతి ఒక్కరిలో కూడా ఉండేది ఏమిటంటే దేవుని యొక్క స్వరూపం. ఎందుకని దేవుని యొక్క స్వరూపం ప్రతి ఒక్కరిలో ఉంటుందంటే ప్రియులారా, దేవుడే తన యొక్క రూపంలోనే, తన యొక్క స్వరూపంలోనే మనం సృష్టించాడు ప్రియులారా. మరి దేవుని యొక్క స్వరూపం మనలో ఉంది కాబట్టి, దేవుని యొక్క రూపమే మనలో ఉంది కాబట్టి, ఇక మనము దేవుడిని యందే విశ్వాసం ఉంచి దేవుడే నన్ను సృష్టించాడు, దేవుడే నన్ను తయారు చేశాడు, దేవుడే నన్ను కలగజేశాడని ఆయన యందే విశ్వాసం ఉంచి, ఆయన యందే నమ్మిక ఉంచి చెట్లకు కానీ, పుట్టలకు కానీ, రాళ్ళకు కానీ, రప్పలకు కానీ ఇంక దేనిని కూడా మనం అవసరం లేదు ప్రియులారా. దేని కూడా ఆరాధించకుండా, దేనికి కూడా సాగిలపడకుండా, దేనికి కూడా నమస్కరించకుండా సృష్టికర్తకే నమస్కరించి, సృష్టికర్తనే ఎందే మనము మరి సాగిలపడి, ఆయన ముందే సాగిలపడి, ఆయనకి నమస్కారం చేసి, ఆయనకి వందనం తెలియపరుచుకొని, ఆయనకి కృతజ్ఞత తెలియపరుచుకొని మనము జీవించాలి. కానీ ఇక్కడ మనకు క్షుణ్ణముగా వాక్యాన్ని తెలుసుకోవాల్సింది ఏమిటంటే ప్రియులారా, దేవుడే స్వయంగా తన రూపంలోనే, తన యొక్క పోలికలోనే మనం సృష్టించాడు.
తన రూపం అన్నాడు. అంటే దేవుని యొక్క రూపము ఒక మనిషి రూపంగా ఉంటుందని, దేవుని యొక్క రూపము మనవలే ఉంటుందని, దేవుని యొక్క రూపము మనలాగానే ఉంటుందని దేవుడే స్పష్టంగా తన యొక్క వాక్కు ద్వారా తెలియపరిచాడు. ఎందుకంటే మనల్ని సృష్టించడం ద్వారా, మనల్ని తయారు చేయడం ద్వారా, మనం దేవుని యొక్క రూపములు మరి మనం నిర్మించడం ద్వారా దేవుడే మనకి తెలియపరిచాడు అన్నాడు ప్రియులారా. అందుకని మనం దేనిని కూడా మరి పూజించవసరం లేదు, దేనిని కూడా మనం ఆరాధించవసరం లేదు, ఆ సృష్టికర్తను ఆరాధించాలి. అందుకని దేవుడైన యెహోవాను పూర్ణయంతో, పూర్ణాత్మతో, పూర్ణ జ్ఞానంతో, పూర్ణ వివేకంతో స్తుతించండి, ఆరాధించండి, గణపరచండి అన్నాడు. నీ దేవునికి మాత్రమే నువ్వు సాగిలపడి నమస్కారం చేయండి అన్నాడు. నీకు వేరొక దేవుడు లేడు అన్నాడు ప్రియులారా. వేరొక దేవుడు లేడు, ఆయనే సృష్టికర్త, ఆయనకి నమస్కారం చేయండి, ఆయన్నే ఆరాధించండి, ఆయనే గణపరచండి. పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ జ్ఞానముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ మనసుతో ఆయన్నే మహిమపరచండి, ఆయనకి నమస్కారం చేసి ఆయనకి వందనం తెలియపరచండి ప్రియులారా. ఈరోజున చాలామంది చాలా వాటికి నమస్కారం చేసేవాడు ఉంటారు. సృష్టించినటువంటి సృష్టికర్త ఉన్నాడు కాబట్టి మనం వేరే వాటికి నమస్కారం చేయాల్సిన అవసరం లేదు ప్రియులారా. మనుషులు కూడా నమస్కారం చేయవసరం లేదు, మనుషులు కూడా సాగిలపడ అవసరం లేదు. ఈ రోజున మనుషులు తయారు చేసినటువంటి వాటికి కూడా మరి సాగిలపడి పూజలు ఆరాధనలు చేసేవాళ్ళు కూడా ఈరోజు చాలామంది ఉన్నారు. చూడండి, 7 వాక్యం స్పష్టంగా రాయబడి ఉంది. ఆదికాండం 1:27 మనం చదువుకున్నట్లయితే, దేవుడు తన స్వరూపమందు నరుని సృష్టించిన. దేవుడు తన స్వరూపమందు, ఎవరి స్వరూపమందు దేవుడు మనిషిని, మానవుణ్ణి, అంటే నిన్ను నన్ను ఆయన సృష్టించాడు, ఆయన తయారు చేశాడు ప్రియులారా. ఎవరి రూపమందు దేవుడు నిన్ను నన్ను సృష్టించాడు చూడండి ఒక్కసారి. దేవుడు తన స్వరూపమందు నరుని సృష్టించాడు, తన స్వరూపమందు. ఎంత అద్భుతం ఇది, ఎంత ఆశ్చర్యకార్యం ప్రియులారా. మన నిజంగా దేవుని యొక్క రూపంలో, దేవుని యొక్క స్వరూపములు అన్నాం. అందుకని యేసుక్రీస్తు ప్రభు కూడా వచ్చి ఏం చెప్పాడంటే ప్రియులారా, దేవుడు మరి మన యొక్క హృదయములో ఆయన సంచరిస్తున్నాడని, దేవుని యొక్క ఆత్మ మన యొక్క హృదయములో ఉందని, దేవుని యొక్క ఆత్మ చేత మనం నడిపింపబడుతున్నామని, దేవుడే మిమ్మల్ని నడిపిస్తున్నాడని, మీ యొక్క హృదయాలు దేవుని యొక్క దేవాలయములు, దేవుని యొక్క మందిరాలని. ప్రియులారా, మన యొక్క హృదయమే దేవుని యొక్క మందిరం అయిపోయింది. అవర్ హార్ట్ ఇట్ ఈస్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్. ఇన్ ద హార్ట్ గాడ్ డ్వెల్స్. అంటే దేవుడు మన యొక్క హృదయములో ఆయన మరి ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకని దేవుడు మన హృదయంలో ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడంటే, ఆయన రూపంలో, ఆయన పోలికలు, ఆయన స్వరూపమందు మనం తయారు చేయబడి ఉన్నాం కాబట్టి ఆయన యొక్క ఆత్మ మన యొక్క హృదయములు, మన యొక్క నాసిక రంధ్రములు మరి పెట్టి ఉన్నాడు కాబట్టి మనం ఆయన రూపంలోనే, మన ఆయన యొక్క స్వరూపంలోనే ఉన్నాం. అందుకని ఇక్కడ మరి దేవుడు తన స్వరూపమందు నరుని సృష్టించెను, దేవుని స్వరూపమందు వారిని సృష్టించెను అనే వాక్యం రాయబడింది ప్రియులారా. దేవుని యొక్క స్వరూపమందు, మరి తన స్వరూపమందు సృష్టించాడని వాక్యం రాయబడి ఉంది. మరలా దేవుని స్వరూపమందు వాని సృష్టించాను. వాని అంటే ఎవరు? మనమే ప్రియులారా. ఆదామే సృష్టింపబడి ఉన్నాడు నరుణ్ణి. ఆదామే దేవుని యొక్క స్వరూపమందు సృష్టించబడినాడు. చూడండి ఎంత గొప్ప ఆశ్చర్యకార్యము. అందుకని మరి నరుడి యొక్క రూపము, నరుడి యొక్క స్వరూపము ఎవరిలాగా ఉంటుందంటే దేవునిలాగా ఉంటుంది. దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క రూపము, దేవుని యొక్క ఆత్మ మనిషిలో ఉంటుంది అన్నమాట. అది ఎప్పుడు మనం కనుగొంటాము, ఎప్పుడు మనం తెలుసుకుంటామంటే ప్రియులారా, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి, పరిశుద్ధాత్మ చేత నింపబడి, ప్రార్థన పూర్వకంగా మనం సంసిద్ధమైనప్పుడే ఇతరులు దేవుని యొక్క రూపాన్ని, దేవుని యొక్క స్వరూపాన్ని, దేవుని యొక్క ఆత్మను మనం చూడగలుగుతాము. లేకపోతే ఇతరులు మనకి ఎప్పటికప్పుడే శత్రువులుగా ఉంటారు, ఇతరులు ఎప్పటికప్పుడే మనకి విరోధులుగా ఉంటారు, ఇతరులు ఎప్పటికప్పుడే మనల్ని ద్వేషిస్తానే, ఇతరులు ఎప్పటికప్పుడే మనకి మరి పరాయి వారులాగానే ఉంటారే కానీ మనవారులాగా ఉండరు. మనవారులాగా వాళ్ళు జీవించరు, మనవారులాగా వాళ్ళు ఉండరు అన్నమాట. అందుకని ప్రియులారా, దేవుడు నరుణ్ణి తన రూపంలో, తన యొక్క పోలికలను సృష్టించాడు. అందుకని బైబిల్ గ్రంథంలో దేవుడు ఏం చెప్పాడంటే ప్రియులారా, తల్లి గర్భములో రూపురేఖలనుపై నేను నిన్ను ఎన్నుకున్నానన్నాడు. తల్లి గర్భములో రూపురేఖలు ఉనిపే అంటే దేవుడు తన యొక్క రూపాన్ని మనలో ఉంచి, దేవుడు తన యొక్క స్వరూపాన్ని మరి మనకి కలగజేసి, ఆయన మనల్ని తల్లి గర్భములోనే రూపురేఖలు ఉనిపి ఆయన మనల్ని ఏర్పాటు చేసి ఉన్నాడు.
ఆయన యొక్క రూపాన్ని మనకిచ్చి ఉన్నాడు, ఆయన యొక్క స్వరూపాన్ని మనకు కలుగజేసి ఉన్నాడు ప్రియులారా. ఆయన యొక్క స్వరూపాన్ని, అందుకనే తన ప్రియ కుమారుని కూడా యేసుక్రీస్తు ప్రభువును కూడా ఆయన దైవత్వం కలిగినప్పుడు కూడా, దైవ రూపం కలిగినప్పుడు కూడా, దేవునితో సమానంగా ఉన్నప్పుడు కూడా, తండ్రితో సమానంగా ఎంచబడి ఉన్నప్పుడు కూడా ఆయన కుమారుణ్ణి మరి మనుష్య రూపంలోనే, కుమారుణ్ణి మానవ రూపంలోనే ఈ భూలోకానికి పంపాడు ప్రియులారా. అందుకని యేసుక్రీస్తు ప్రభు కూడా వచ్చి ఏం చెప్పాడు, ఎవరైతే నేను అని తెలుసుకుంటారో, ఎవరైతే నా యందు శ్వాసం ఉంచుతారో, నా తండ్రి యందు శ్వాసం ఉంచినట్లే, ఎవరైతే నా తండ్రి యందు శ్వాసం ఉంచుతారో వాడు నా యందు కూడా విశ్వాసము ఉంచినట్లే. ఎందుకని యేసుక్రీస్తు యొక్క మాట చెప్పాడంటే, నాలో తండ్రి ఉన్నాడు, తండ్రిలో నేను ఉన్నానన్నాడు. నన్ను ఎరిగిన వారు నా తండ్రిని ఎరుగుదురు, నా తండ్రిని ఎరిగిన వారు నన్ను కూడా ఎరుగుదురు అని యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా చెప్పి ఉన్నాడు ప్రియులారా. మరి దేవుని యొక్క రూపమే, తండ్రి యొక్క రూపమే, తండ్రి యొక్క స్వరూపమే ఇక్కడ కుమారుల్లో ఉందన్నమాట. తండ్రి యొక్క రూపమే, తండ్రి యొక్క స్వరూపమే ఈ కుమారుడు ప్రత్యక్షింపబడింది కాబట్టి ఆ కుమారుడే తండ్రి యొక్క రూపములో ఈ భూలోకానికి వచ్చాడు ప్రియులారా. యేసుక్రీస్తు యొక్క భూలోకములో ఒక మానవుడు వలె, ఒక మనిషి వలె రక్త మాంసాలను ధరించుకుని తండ్రి యొక్క స్వరూపాన్ని, తండ్రి యొక్క రూపాన్ని దాల్చి మనవలే ఈ భూలోకంలో జీవించాడు. మనవలే అంటే మనము కూడా దేవుని యొక్క రూపాన్ని ధరించుకున్నాం, దేవుని యొక్క స్వరూపాన్ని కలిగి ఉన్నాం. దేవుని యొక్క రూపాన్ని ధరించినప్పుడు కూడా, దేవుని యొక్క స్వరూపాన్ని మనం కలిగినప్పుడు కూడా ప్రియులారా మనము దాన్ని గుర్తెరగట్లేదు, దాన్ని తెలుసుకోవట్లేదు. దేవుని యొక్క రూపము నాలో ఉంది, దేవుని యొక్క రూపము మన అందరిలో ఉంది, దేవుని యొక్క స్వరూపము మన అందరము కలిగి జీవిస్తున్నాం ప్రియులారా. ఆ రూపమే ఒక్కొక్కరు కనుగొంటే, ఆ స్వరూపాన్ని ఒక్కొక్కరు తెలుసుకుని జీవిస్తే దేవుని యొక్క ప్రేమతో, ఒకరి ప్రేమతో మనం జీవించగలుగుతాం. లేకపోతే ఈ భూలోకములో జీవించలేం ప్రియులారా. అందుకనే మరి దేవుని చెప్పాడంటే, నువ్వు పిండమ అవ్వకముందే నా అరచేతుల్లోనే నేను చిక్కి ఉన్నాను అన్నాడు. చూడండి, దేవుని యొక్క రూపాన్ని, దేవుని యొక్క స్వరూపాన్ని మనకు కలగటానికి, దేవుని యొక్క రూపాన్ని, దేవుని యొక్క స్వరూపాన్ని కలిగి మనం జీవించటానికి ప్రియులారా మరి ఆయన మనల్ని చిక్కి ఉన్నాడు. తల్లి గర్భములో పిండం అవ్వకముందే ఆయన తన యొక్క అరచేతుల్లో మన చిక్కి ఉన్నాడు. అంటే మనకు రూపాన్ని ఇవ్వటానికి, మనకు స్వరూపాన్ని కలగ చేయటానికి. అసలు ఎందుకు ఈ యొక్క మాట దేవుడు చెప్పి ఉన్నాడు? తల్లి గర్భములో రూపురేఖలపై నేను నిన్ను ఎన్నుకున్నానని దేవుడు ఎందుకు చెప్పి ఉన్నాడు? మరి నా అరచేతుల్లో నిన్ను చిక్కి ఉన్నానని దేవుడు ఎందుకు చెప్పి ఉన్నాడు ప్రియులారా? ఎందుకు చెప్పి ఉన్నాడు? ఎందుకు చెప్పి ఉన్నాడంటే, ఆది నుండి దేవుడు మానవుడిని మట్టి తీసుకుని తన యొక్క రూపాన్ని కలగజేశాడు కాబట్టి ఇక దేవుడే ఆ అవకాశాన్ని తీసుకున్నాడు. దేవుడే మానవుడిని తయారు చేయటం, మానవుడిని సృష్టించడము అదొక పెద్ద పనిగా, పెద్ద పనే కాదనుకోండి, అదొక పనిగా, అదొక బాధ్యతగా దేవుడే స్పష్టంగా తనంతటికి తానే ఈ యొక్క మంచి పని, ఈ యొక్క ఒక అద్భుతమైన పని, ఇది ఒక ఆశ్చర్యకరమైన పని ఆయనే తీసుకున్నాడు ప్రియులారా. అందుకనే తల్లి గర్భములో రూపురేఖలపై నేను ఎన్నుకున్నానన్నాడు. అంటే తల్లి గర్భము నుంచి మనల్ని తయారు చేసి, తల్లి గర్భము నుంచి ఒక రూపాన్ని ఇచ్చి, తల్లి గర్భము నుంచి ఒక స్వరూపాన్ని కలగజేసి, తల్లి గర్భములోనే మనకు ఊపిరినిచ్చి, తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన మనకు ఆయుష్నిచ్చి, తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనకి సమస్తమంతా కూడా కలగజేసి ఈ భూలోకాన్ని, ఈ యొక్క దేవుడు సృష్టిని, ఈ అద్భుతాన్ని చూడటానికి దేవుడు మనల్ని భూలోకానికి రప్పించడానికి, దేవుడికి భూలోకాన్ని మనం చూసి ఆనందించి సంతోషించడానికి, మనకు ఒక మంచి జీవితాన్ని, ఒక మంచి జన్మను దేవుడు అనుగ్రహించాడు ప్రియులారా. ఎంత అద్భుతం ఇది! ఇది ఎంత అద్భుతం ఒకసారి ఆలోచించండి. ఇది ఎంత ఆశ్చర్యకార్యం ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యకార్యము! మరి దేవుడు కన్నీ విని ఎరగని గొప్ప కార్యం చేశాడు. ఈ భూలోకంలో ఎవరు కూడా శాశ్వతము కాదు, కొంతకాలం మాత్రమే జీవిస్తారు ప్రియులారా. ఈ భూలోకంలో ఎంతో కాలమో, ఎన్నో సంవత్సరాలు ప్రతి ఒక్కరు కూడా జీవించరు, కొంతకాలం మాత్రమే. క్షణికమైనటువంటి జీవితాలు ఇహలోకములో, క్షణికమైనటువంటి జీవితాలు, ఆవేశపూర్వమైన జీవితాలు ప్రియులారా, దుడుకు కడిగినటువంటి జీవితాలు, చిన్నాభిన్నమవుతున్న జీవితాలు ప్రియులారా. ఎంతో వేదనతో, ఎంతో రోదనతో, ఎంతో బాధతో, ఎంతో దుఃఖముతో, ఎంతో కన్నీటితో జీవించే జీవితాలు ఇహలోకంలో ఉన్నాయి. కానీ ఎన్ని బాధలు ఉన్నా సరే, ఎన్ని కష్టాలు ఉన్నా సరే, ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే, ఎన్ని దుఃఖకరమైనటువంటి సంఘటనలు సంభవించినప్పుడు కూడా క్రీస్తు యేసునందు శ్వాసము కలిగి,
క్రీస్తు యేసునందు నమ్మి కలిగి దేవుడు మన వల్ల తన యొక్క రూపంలో, తన యొక్క పోలికలు, తన యొక్క స్వరూపంలో సృష్టించాడు. దేవుని యొక్క ఆత్మ నాలో ఉంది, దేవుని యొక్క ఆత్మ నాలో సంచరిస్తుందని విశ్వాసముతో నమ్మికతో జీవిస్తేనే ప్రియులారా దేవుడు మన ఎడల గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. అప్పుడే మనము నిజముగా దేవుని యొక్క స్వరూపం నాలో ఉందని ఎరిగి ఉంటే అప్పుడే మనం నిజముగా ఈ బాధలు, ఈ కష్టాలు, ఇబ్బందులు, ఇక్కడల్ని కూడా ప్రక్కన పెట్టేసి దేవుని శ్వాసం వచ్చే ఆనందంతో, సంతోషంతో ఇహలోక జీవితాన్ని మనము జీవిస్తాం అన్నమాట. కాబట్టి దేవుడు చేసిన యొక్క అద్భుతము, కన్నీ విని ఎటువంటి గొప్ప కార్యము అది ఎవరి వల్ల కూడా కాదు, మనిషి వల్ల కాదు, మానవుడి వల్ల కాదు, శాస్త్రవేత్త వల్ల కాదు, ఎవరి వల్ల కూడా కాదు ప్రియుల. దేవుడు అంత అద్భుతమైనటువంటి ఒక గొప్ప జీవితాన్ని, ఒక ఆశ్చర్యకరమైన జీవితాన్ని దేవుడి యొక్క లోకమును మనిషికి, మానవుడిగా అనుగ్రహించాడు. ప్రియులారా, నరుడు దేవుని యొక్క రూపంలో, దేవుని యొక్క పోలిక సృష్టింపబడి ఉన్నాడు. కాబట్టి మనమందరము కూడా దేవుని యందు శ్వాస ఉంచి, దేవుని యందు నమ్మిక జీవించాలి. అందుకని మరి దేవుడు తన స్వరూపమందు నరుని సృష్టించిందని, మరి వారిని మరి పురుషునిగా కూడా తయారు చేశాడు అని మరి దేవుడు తన యొక్క వాక్కు ద్వారా మరి తెలియవచ్చాడు. ప్రియులారా, మరి ఇన్ని గొప్ప కార్యాలు చేసినటువంటి ఆ దేవుని యందు మనం విశ్వాసం ఉంచి ఏ విధంగా జీవిస్తున్నాం. అందుకని యేసుక్రీస్తు ఏమన్నాడు, నరుడు రొట్టె వలన జీవింపుడు కానీ దేవుని రుచు ప్రతి ఒక్క మాట వలన జీవించును అన్నాడు. నరుడు రొట్టె వలన జీవింపడు, దేవుని రుచు ప్రతి ఒక్క మాట అంటే దేవుడి యొక్క మాట ద్వారా, దేవుడిచ్చిన యొక్క స్వరూపంలో ఉన్నాం కాబట్టి, దేవుడిచ్చిన యొక్క రూపంలో మనం ఉన్నాం కాబట్టి, ఆయన యొక్క మాట ద్వారానే, ఆయన యొక్క పలుకుల ద్వారానే, ఆయన బోధించిన బోధల ద్వారానే, ఆయన చెప్పినటువంటి మంచి మాటల ద్వారానే ఇహలోకంలో మనము జీవించగలుగుతాం. లేకపోతే జీవించలేం ప్రియులారా, లేకపోతే మనం జీవించలేము. అందుకని దేవుడు చేసే గొప్ప కార్యాలు, దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలు, దేవుడు చేసే మహిమగల కార్యాలు ఇప్పటికప్పుడే మనము గుర్తెరిగి తెలుసుకుని ఆయన శ్వాసం జీవించాలి. ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాలి, ప్రభువా నీ రూపంలోనే నీ యొక్క పోలికలను సృష్టించావు, నీ రూపంలో నీ యొక్క పోలికలను యహలోకములను జీవించడానికి ఒక మంచి జీవితాన్ని నాకు అనుగ్రహించావు ప్రభువా, నీకే వందనాలు, నీకే స్తోత్రం ప్రభువా. నాకు ఇటువంటి మంచి జీవితాన్ని నాకు అనుగ్రహించినందుకు, ఇహలోకములో జీవించడానికి నాకు ఈ జీవితాన్ని నాకు ప్రసాదించినందుకు ఇదిగో నా తండ్రి నీకు కృతజ్ఞతలు, నీకు వందనములు తెలియపరుచుకున్నాను ప్రభు అని ఆ దేవాతి దేవునికి మనము హృదయపూర్వకంగా ఎప్పటికప్పుడు వందనం తెలియపరుచుకుని, నువ్వు ఇంత అద్భుతం చేసావు నా ఎడల, ఇంత ఆశ్చర్యకార్యం చేశావు, తల్లి గర్భముల నుండి నేను పుట్టక మునిపే నన్ను ఎన్నుకున్నావు, నేను పిండం అవ్వకముందే నన్ను నీ అరచేతిలో చెక్కి ఉన్నావు అన్నాడు. చూడండి ప్రియులారా, మరి తల్లి గర్భంలో పిండం అవ్వకముందే అసలు ఈ పిండాన్ని తయారు చేసేది ఎవరు? అలాంటప్పుడు పిండమును తయారు చేస్తూ ఒక రూపాన్ని ఇచ్చింది ఎవరు? చూడండి దేవుడు. ప్రియులారా, చాలామంది, కొంతమంది డాక్టర్లు కూడా చెప్తా ఉంటారు, కొన్ని మరి జరిగేటప్పుడు, కొన్ని సంభవించేటప్పుడు ఇదంతా సృష్టి అంటారు. ప్రకృతి పరంగా మనుషులు, మానవులు చాలా సంభవిస్తూ ఉంటాయి. పుట్టినప్పటి నుంచి కాదు కానీ తల్లి గర్భములు నిజముగా పిండం అవ్వకముందే, తల్లి గర్భములు మన రూపులాగా నూనిపే అనేకమైనటువంటి ఈ సృష్టిలో తయారైపడుతున్నటువంటి, ఈ సృష్టిలో జరుగుతున్న అనేకమైన అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. ప్రియులారా, ఒక బిడ్డ తల్లి గారి నుంచి బయటకు వచ్చే వరకే ఇది సృష్టి ద్వారా సమస్త కార్యాలన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. అది జంతువుల్లో కానివ్వండి, కొన్ని పక్షుల్లో కానివ్వండి, కొన్ని అట్లా ఈ సృష్టిలో జరుగుతున్నటువంటి వాటి ద్వారా దేవుడు సమస్తమంతా కూడా జరిగిస్తానే ఉంటాడు అన్నమాట ప్రియులారా. అందుకనే భక్తుడు దావీదేవ అన్నాడంటే, తల్లి గర్భంలో ఉన్నప్పుడే నన్ను ఎరిగి ఉన్నావు ప్రభు అన్నాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా రూపాన్ని నువ్వు ఎరిగి ఉన్నావు ప్రభు అన్నాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రభువా నాకు ఒక జీవితాన్ని అనుగ్రహించావు ప్రభు అన్నాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే నాకు ప్రాణాన్ని పెట్టావు ప్రభు అన్నాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే నాకు ఒక మంచి జీవితాన్ని నాకు అనుగ్రహించావు ప్రభువా అని భక్తుడు దావీదు అన్నాడు. కాబట్టి ప్రియులారా, మరి దేవుడు సమస్త కార్యాలు చేయగలడు, ఆయనకు సమస్తం సాధ్యమే. కాబట్టి దేవుడిచ్చినటువంటి యొక్క స్వరూపాన్ని, దేవుడిచ్చిన యొక్క రూపాన్ని మనం ఎప్పటికప్పుడే స్మరించుకుంటూ, ఎప్పటికప్పుడే మరి దేవునికి కృతజ్ఞతలు కలుగజేస్తూ ఆయన శ్వాసం జీవిద్దాం. దేవుడికి వాక్యాన్ని దీవించి మహింపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా యొక్క పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు నా ప్రభువా.
నీ నామమున నీకు వాక్యాన్ని విని ఉన్నాం, ఆలకించిన వాక్యాన్ని మర్మాలను సత్యాన్ని బయలుపరిచినందుకు నీకే వంద, నీకే స్తోత్రం నా తండ్రి. ఎవరెవరైతే నా ప్రభు నీ వాక్యాన్ని విని ఉన్నారో, ఆలకించి ఉన్నారో, ఇదిగో నా తండ్రి వారికి శక్తిని కలచే, బలము కలచే నా తండ్రి, వారి జీవించే విధానం కూడా తోడునేడుకుని ప్రార్థిస్తున్న తండ్రి. ఎవరెవరైతే నా ప్రభువా అనేకమైన రోగాలతో బాధపడుతున్నారో వారి కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్న తండ్రి. రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థన చేయమని నీకు వాక్కు ద్వారా తెలియవచ్చు. ఇహలోకములో నా ప్రభు అనేక మంది రోగాలతో బాధపడేవారు ఉన్నారు. గుడ్డివారు, కుంటివారు, మోగవారు, చెముటివారు, అంగవైక్యం గలవారు, పక్షవాత రోగాలతో బాధపడేవారు, గ్యాస్ ట్రబుల్తో, బీపీలతో, షుగర్లతో నా తండ్రి, ఇగో నా ప్రభ మరి టైఫాయిడ్ జ్వరాలతో నా తండ్రి, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులతో ఎవరెవరైతే నా తండ్రి ఈ వ్యాధి బాధలతో బాధపడుతున్నారు ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకున్న తండ్రి. నీ పరిశుద్ధమైన హస్తంలో వారిపై ఉంచండి నా ప్రభా. తట్టండి, ముట్టండి నా ప్రభా. ఏ రక్తం మీద శిల మీద కాచి వదే రక్తాన్ని వారిపై ప్రోక్షించిన తండ్రి సంపూర్ణమైన విడుదల, సంపూర్ణమైన ఆరోగ్యం, సంపూర్ణమైన శక్తిని, సంపూర్ణమైన బలమని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. ఇంకెవరెవరైతే నా ప్రభువ ఆర్థిక పరిస్థితులతో నా తండ్రి అప్పుల బాధలతో జీవిస్తున్న వారి కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్న వారిని కూడా కృప నింపండి నా ప్రభువ. ఆర్థిక ఇబ్బందుల నుంచి ముక్తిని విడుదల కాలం చేసే దేవుడు నీవే నా తండ్రి. సహాయం చేసే దేవుడు నీవే నా తండ్రి. ద్వారాలు తెరిచే దేవుడు నీ నా ప్రభువ. నీ సహాయాలు ఏ ద్వారా ఏ రూపంలో ఎలా వస్తాయి ఎవరికి తెలియదు నా ప్రభు, నీకే తెలుసు నా తండ్రి. కాబట్టి అప్పుల బాధల నుంచి ఆర్థిక పరిస్థితి విముక్తిని విడుదల కాల్సిన ప్రయాణం చేస్తున్న వారికి క్షేమకరమైన ప్రయాణాలు కలిగించిన ప్రాణం చేస్తున్న పనిబాటులో ఉన్న వారికి నా తండ్రి శక్తిని బలం అనుగ్రహించిన ప్రార్థన చేస్తున్న తండ్రి. ఎవరెవరైతే ప్రార్థన చేయమని అడిగినారో వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నారు. వారి కొన్ని కృపతని జీవిస్తున్న పనిబాటులో తోడు అడుగుండు. వారు కూడా నా తండ్రి శక్తిని బలమైన ఆరోగ్యాన్ని అనుగ్రహించమని మా రక్షణ యేసుక్రీస్తు సదుపరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి తండ్రి. ఆమేన్.